హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ డే అండి. మాకు 17వ పెళ్లి రోజన్నమాట. అంటే 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 18థ్ ఇయర్‌కైతే వచ్చేసామన్నమాట. అసలు ఇన్ని ఇయర్స్ ఎలా గడిచిందో కూడా తెలీదండి. అలా కంప్లీట్ అయిపోయింది. మరొకటేంటంటే ఈరోజు ఫ్రైడే కదా! పిల్లలకి గుడ్ ఫ్రైడే హాలిడే వచ్చింది. ఇంక అందరం కలిసి కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కైతే స్టార్ట్ అవుతున్నామండి. మేమైతే వచ్చేసాము ఇక టెంపుల్‌కి. చాలా రష్‌గుందండి. మేము 11 తర్వాత వచ్చాం కదా! 11-12:15 బ్రేక్ అంట. అందుకోసం అని చెప్పేసి లైన్ బయట వరకు వచ్చేసింది. మనకి రూ. 50, రూ. 100, రూ. 200 టికెట్స్ ఉన్నాయన్నమాట దర్శనంకి. అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట. ఆ తర్వాత మేము వచ్చేసరికి రూ. 100 దర్శనానికైతే వెళ్ళామండి. 15 ఇయర్స్ ఏజ్ బిలో అయితే తీసుకోలేదు. నెక్స్ట్ లైను ఎక్కువసేపు ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలుంటే మదర్స్ ఫీడ్ చేయడానికి కూడా సెపరేట్‌గా రూమ్ అయితే ఉంది. ఇంకా లైన్‌లో ఉన్నప్పుడే అమ్మవారు కొన్ని శ్లోకాలు నెక్స్ట్ ఎలా వెలిసారు, అమ్మవారి మహిమలేంటి అనేసి మొత్తం అన్నీ కూడా అక్కడ బోర్డ్స్ మీద ఉంటే పిల్లలకైతే మేము అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి డీటెయిల్‌గా చెప్పామన్నమాట. ఆహ్, ఆహ్, అసలు మేము ఇక్కడికొచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫర్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసైతే రాలేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వస్తున్నాము. ఇంకా పిల్లలున్నారు గదా! అని జెప్పేసి చాలా లక్కీగా మా మ్యారేజ్ డే రోజే ఇంకా అందరం కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఈ చిన్న అమ్మవారు ఉన్నారు కదండీ! అమ్మవారికి అపోజిట్‌లో ఉంటారు. పూజలవి చేసుకోవడానికి, లలిత సహస్రం చదువుకోవడానికనమాట. ఇంక అమ్మవారి దర్శనం అయితే చాలా కష్టంగా అయిందిక్కడ. జనాలు చాలా ఎక్కువున్నారండి. చాలా మహిమ గల అమ్మవారండి. వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి. అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇంక టెంపుల్ నుంచి మనకి దర్శనం అయ్యాక బయటకొచ్చే రూట్ అనమాట. అక్కడే మనకి అన్నదానం ఇవ్వాలనుకుంటే రాసుకోవచ్చు. మేమైతే ఇవాళ మ్యారేజ్ డే కదా! 3 ప్లేసెస్‌లోని మేము అన్నదానం చేశాము. ఫస్ట్ టెంపుల్‌లోని, తర్వాత ఆర్ఫనేజ్‌లోని, తర్వాత ఇంకొక ప్లేసు నేను ఇంకొక వీడియోలో చెప్తాను. దాని పక్కనే మనకొక హాల్ ఉంటుందండి. ఇక్కడికొచ్చేసరికి ప్రసాదాలు అమ్ముతారనమాట. పులిహార చాలా చాలా బావుంటుంది. మేము ఇంకా రిలేటివ్స్ అందరికి ఇవ్వాలి, అత్తయ్యలకి, అమ్మ వాళ్ళకి, మరిది గారికి అందరికి ఇవ్వాలని చెప్పి ఎక్కువ తీసుకున్నాం. ఇంకా మా పిల్లలిద్దరూ పోటీ పడి మరి వాళ్ళ ఫాదర్‌కైతే తినిపించేస్తున్నారు. నేను తినిపిస్తానని. ఇంకా పక్కనే వాటర్ ఫిల్టరు తాగడానికి వాటర్ అన్నీ ఉంటాయి. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత మనకి కొన్ని ధూప్ స్టిక్స్ అవి షాప్ ఉంటుంది. ఇంక అక్కడి నుంచి పార్కింగ్ ఏరియాకొచ్చేస్తామనమాట. అంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది, ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక రిటర్న్ వెళ్ళేటప్పుడు టెంపుల్ చూపిస్తున్నానండి. ఇలా అయితే ఉంది. ఇందాకల చూసారు ఎంత రష్‌గా ఉందో ఎంట్రన్స్ మనకి. మనకి ఏ టైంలో దర్శనాలు ఆపుతారనేది తెలుసుకొని మీరు చూసి వెళ్లారనుకోండి మీకు ఈజీ అవుతుంది కదా! మేము 11కి వెళ్ళాం కాబట్టి మాకు 12:15 వరకు ఆపేశారు. ఇంకా తర్వాత లంచ్ చేద్దామని జెప్పేసి మేమింకా రైల్వే న్యూ కాలనీలో ఉన్న సత్యం రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఈవినింగ్ కేక్ సెలబ్రేషన్ అదే అయింది. అది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.